ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవా, పరిశుద్ధాత్మ దేవా, సంగముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా తండ్రి నాయన, నువ్వు మాతో ఉండమని, మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని నా దేవుడు, నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలు వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. అత్తపోరు అన్న మాట మనకందరికి బాగా తెలిసిందే. ఈ మాట ప్రసిద్ధి కావడానికి కారణము అత్త కోడలని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటుందని. కూర్చున్నా, లేచినా, నిలబడినా, పండుకొనినా, మంచి దుస్తులు కట్టుకున్నా, మంచి దుస్తులు కట్టుకోకపోయినా, జడ వేసుకున్నా, జడ వేసుకోకపోయినా, పూలు పెట్టుకున్నా, పూలు పెట్టకపోయినా, వంట చేసినా, వంట చేయకపోయినా, వంట బాగున్నా, వంట బాగా లేకపోయినా, అంటే కోడలు చేసే ఏ పని అయినా దానిలో ఏదో ఒక తప్పును బయటకు తీసి చెప్పడం, ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపడం. ఇలా అత్త కోడలను ప్రతి విషయానికి, అది మంచి పని అయినా మంచి పని కాకపోయినా విమర్శించడాన్ని అత్తపోరు ఉంటారు. సో విమర్శించడానికి కారణము అక్కర్లేదు, ఏదో ఒక నెపం పెట్టి విమర్శించడము. కారణం ఏమిటంటే మనిషిని అనగతొక్కాలి, ఎదుటి మనిషిని అనగతొక్కాలి. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఉండకూడదు. నేను చెప్పినట్లు చేయాలి, నాకు లోబడి ఉండాలి. దీని నిమిత్తం ఏం చేస్తారంటే వ్యక్తిత్వ హననాన్ని మొదలు పెడతారు. అంటే మానసికంగా ఆమెను బలహీనురాలని చేసేయాలి. అంత బలహీనురాలను చేయాలి అంటే నేను పనికి రాని దాన్ని, నేను చేత కాని దాన్ని, నేను యోగ్యత లేని దాన్ని, పని మనిషిగా బ్రతకడానికి కూడా అర్హత లేని దాన్ని నేను బ్రతకడమే దండగా అనుకునేంత విధముగా మానసికంగా బలహీనపరచాలి. పదే పదే విమర్శలు చేయడం వల్ల ఏమవుతుంది, ఎదుటివారు ఆలోచించే శక్తి కోల్పోతారు. కూర్చున్నా, లేచినా, ప్రతి విషయానికి విమర్శిస్తుంటే ఆలోచించే శక్తి కోల్పోతారు. ఎవరు ఏది చెప్పినా అది నిజమే అని అనుకుంటారు. దీన్నే వ్యక్తిత్వ హననం అంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మంచి చీర కట్టుకుంటుంది అనుకోండి, అత్త అంటే ఎందుకు మంచి చీర కట్టుకున్నావు, ఎవరి కోసం కట్టుకున్నావు, లేకపోతే పాత బట్టలు కట్టుకున్నావు అనుకోండి, అప్పుడే నీ భర్త మీద మోజు తగ్గిపోయిందా, వాడు ఆఫీస్ నుంచి వస్తున్నాడు కదా, శుభ్రంగా తయారీకై మంచి చీర కట్టుకొని మనకి ఎదురుపోవచ్చు కదా. పూలు పెట్టుకున్నా అంతే, పూలు పెట్టుకోకపోయినా అంతే. ఉదాహరణకు చెప్తున్నాను. ఇలా ప్రతి విషయంలో ఏదో ఒక లోపం తీసి ఆమెకు సొంత ఆలోచన లేకుండా ఆమెను అణచివేయడము, తనకు లోబడేట్లు చేయడము, ఆమె వ్యక్తిత్వాన్ని కాల్చివేయడము. దీన్ని అత్తపోరు మనము తీసుకున్నాము. సో ఉమ్మడి కుటుంబాలు తగ్గాయి. ఇప్పుడు అత్తపోర్లు కూడా చాలా కుటుంబాలలో ఉండడం లేదు. అయితే మనిషిలో ఉన్న ఆ బుద్ధి ఎదుటివాన్ని, అంటే ఆ బుద్ధి ఏమిటంటే ఎదుటివాని వ్యక్తిత్వాన్ని చంపి వారిని లోపరుచుకోవాలి, చెప్పినట్లు నడిచేటట్లు చేసుకోవాలి అన్న ఆ బుద్ధి మాత్రము మారలేదు. ఇదే బుద్ధిని మనము గవర్నమెంట్ ఆఫీసులలోనూ, సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ, బ్యాంకులలోనూ, ప్రైవేట్ కంపెనీస్లోనూ, అలాగే కాలేజీలలోనూ, స్కూళ్ళల్లోనూ, అలా అనేక సంస్థలలో మనము చూస్తాము. పని సంస్థలలో చూస్తాము. మామూలు పని చేసే చోట కూడా మనము వీటిని చూస్తాము. తన క్రింద పని చేసే వారిని తన చెప్పు చేతిలో పెట్టుకోవడానికి, తమకు లోబడి ఉండేటట్లు, వాళ్ళు తమకు లోబడి ఉండి పని చేసేటట్లు ఏదో ఒక రకంగా వీటిని విమర్శిస్తుంటారు. లోపము ఉన్నా లేకపోయినా, ఏ పని చేత కాదు నీకు, విమర్శలు చెప్తున్నాను, ఏ పని చేత కాదు, చెప్పినట్లు ఏది చేయవు, ఇట్లా నేను ఆ పాఠాలు చెప్పేది, నీకు జీతము దండగా, వెళ్ళి అంట్లు తోమే పని చూసుకో, అది చేసుకుంటే నీకు బాగుంటుంది, దానికి కూడా నీకు పనికి వస్తావా రాదు, నిజంగా నువ్వు బీటెక్ చదివావా, నిజంగా నువ్వు ఎంఎస్సి పూర్తి చేసావా, లేక దొంగ సర్టిఫికెట్ తీసుకొని వచ్చావా, లేకపోతే కాఫీలు కొట్టి పాస్ అయిపోయావా, మా ప్రాణానికి తగులుకున్నారు మీరు, నా ప్రాణానికి చుట్టుకున్నారు మీరు, ఎప్పుడు మారుతారో, కొంత బ్రతుకులు ఇంతే,
ప్రక్కవారికి భారంగా ఉంటారు, పరాన్నజీవులుగా బ్రతుకుతారు. నీకన్నా టీ కాఫీ అందించేవాడు మేలు. నిజానికి వాడే కనీసం సమయానికన్నా టీ కాఫీ అందిస్తాడు, అది కూడా నీకు చేత కాదు. ఇలా ఏదో ఒక విధంగా బలహీనపరిచి భయముతో వణికి పనితేటట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే మనిషికి ఆ తిట్ల వల్ల, ఆ యొక్క అవమానకరమైన లేకపోతే ఆ యొక్క విమర్శల వల్ల మనిషి తనకు లోబడి పని చేసేటట్లు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏ పని చెప్పినా ఎదురు మాట్లాడకుండా చేసేటట్లు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇది మనము చాలా సంస్థలలో మనము చూస్తున్నాము. నేను కూడా ఒకప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఇలాంటివి నేను ఎదుర్కొన్నవాడిని. కాబట్టి నేను మీకు ఈ విషయము చెప్పడానికి నేను ఎలాంటి సంకోచం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే అనుభవించిన వాణి ఇలాంటివన్నీ కూడా. దీన్నే వ్యక్తిత్వ హననం అంటారు. అంటే మనిషిని మానసికంగా బలహీనపరిచి కుక్కిన పెనులా పడి ఉండేటట్టు ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకరినొకరు విమర్శించుకోవడము మనము కనులారా చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, సినిమా యాక్టర్లు చేసుకునే వ్యక్తిగత విమర్శలు, వారి భార్య పిల్లలను కూడా వదలకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం లోపలికి తెంగి చూసి చేసే విమర్శలు మనం చూస్తుంటే బహు నీచంగా ఉంటున్నాయి. ఆ యొక్క విమర్శలు మనం చూసినట్లయితే ఈ యొక్క విమర్శలు అనేటివి ఈ యొక్క ఆఫీసులకే పరిమితం కావడం లేదు, ఉమ్మడి కుటుంబాలకు పరిమితం కాలేదు. ఈ మధ్య కాలంలో చాలా చిన్న కుటుంబాలకు కూడా ఆ యొక్క అత్తపోరు అనేది వచ్చేసింది. భార్యాభర్తలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, అత్తాకోడళ్ళ మాదిరి. భార్యాభర్తలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, అత్తాకోడళ్ళ మాదిరి. ఒక పని సరిగా చేయవు, ఒక వంట సరిగా చేయవు, నీకు సరిగా మాట్లాడము చేత కాదు, సరిగా డ్రెస్ వేసుకోవడం నీకు చేత కాదు, బట్టలు కట్టుకోవడము నీకు చేత కాదు, బట్టల సెలెక్షన్స్ నీకు చేత కాదు, ఎప్పుడు జిడ్డు మొహం పెట్టుకొని ఉంటావు, ఏమి అలా దేవిరి మొహం వేసుకొని ఉండకపోతే కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా, అసలు నువ్వు స్త్రీవేనే, అసలు నువ్వు పురుషునివేనా, ఏమిటి నీ యొక్క ప్రవర్తన ఇలా ఉంటుంది, లోబడి ఉండవు, ఎప్పుడు ఎదురు తిరిగి మాట్లాడుతుంటావు, ఎప్పుడు ఇంట్లోనే కూర్చో ఉంటావు, బయటికి వెళ్ళి ఒక్క పని కూడా చెయ్యవు, రోగిష్టిదానా, రోగిష్టివాడా, నా కర్మ కొద్ది దొరికావు, ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నాకు అనిపిస్తుంది. ఇలా ఒకరినొకరు మానసికంగా బలహీనపరుచుకొని లోపరుచుకోవడానికి, తమ కాలు కింద పడి ఉండేటట్టు చేయడానికి ఒకరినొకరు ఆధిపత్యం చూపిస్తూ ఆ విమర్శలు కుమ్మరిస్తూనే ఉంటారు. ఎందుకంటే భర్త అనుకుంటాడు తను చెప్పినట్లు వినాలి, లోబడి ఉండాలి, నేను ఎంత చెప్తే అంత, నాకు ఎదురు చెప్పకూడదు. అలాగే భార్య అనుకుంటుంది నేను చెప్పినట్టు వినాలి, లోబడి ఉండాలి, నేను ఎంత చెబితే అంత, నాకు ఎదురు చెప్పకూడదు. సో ఇద్దరు కూడా ఇలాంటి ఆలోచనలతో నింపబడి మానసికంగా కృంగదీయడానికి, అనగదొక్కడానికి, కాని దానికి అయిన దానికి విమర్శిస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఒక చిన్న పొరపాటు జరిగినా చాలు భూతద్దములు పెట్టి చూపిస్తున్నారు. చూడు నువ్వు ఎంతటి భయంకరమైన మనిషివో, ఎంత భయంకరమైనటువంటి ఆడదానివో అని ఒకరు విమర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే కొంతమంది తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ పిల్లలు విమర్శిస్తూనే ఉంటారు. ఏదో ఒక వంకతో చెప్పిన మాట వినవు, నువ్వు మూర్ఖంగా మొండిగా మాట్లాడతావు, తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నీకు వయసు పెరుగుతుంది కానీ నువ్వు మనిషి ఎదగడం లేదు, నీ తోటి పిల్లలతో ఒకసారి చూసుకో, నీ బ్రతుకు ఎలా ఉందో, వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తారో చూడు, ఎంత చక్కగా పరీక్షల్లో పాస్ అవుతున్నారు, ఎంత చక్కని మార్కులు తెచ్చుకుంటున్నారో, నీకు నా కడుపున నువ్వు చెడబుట్టావు, నీకు తిండి దండగా, నీకు యూనిఫామ్ దండగా, నీకు స్కూల్ ఫీజు దండగా, నీకు పుస్తకాల దండగా,
నువ్వు కూలి పని చేసుకోవడానికి కూడా పనికి రావు అని రకరకాల వాళ్ళకు ఉన్నవి లేనివి కల్పించేసేసి పిల్లలను తిడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లవాడు ఎప్పుడు భయపడుతూ వణుకుతూ తాము చెప్పినట్లు చేయాలని, తమకు లోబడి ఉండాలని ఆ పిల్లవాడిని ప్రతి దానికి కూడా కొంతమంది తల్లిదండ్రులు విమర్శిస్తారు. అలాంటి విమర్శల గురించి మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే, ఇలా పదే పదే విమర్శింపబడేవారు మానసికంగా బలహీనులైపోతారు, రోగాలతో పట్టబడతారు. ఎవరన్నా విమర్శించినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఎవరైనా ఒక మనిషి విమర్శకు లోనైనప్పుడు మొదట ఆ మనిషికి చెప్పలేని కోపం వస్తుందంట. వెంటనే ఏదో ఒక విధంగా సమాధానం ఇవ్వాలి, తిట్టాలి, అరవాలి అని అనిపిస్తుందంట. అయితే విమర్శిస్తున్నవాడు పై అధికారి అయితేనో లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్నవాడైతేనో చాలాసార్లు అణగదొక్కుంటారంట. లోపల లోపల కోపంతో రగిలిపోతుంటారు. కానీ ఏమీ చేయలేని స్థితి. ఉద్యోగం నుంచి తీసివేస్తారేమో, ట్రాన్స్ఫర్ చేస్తారేమో, ఇంకా ఏమైనా హాని చేస్తారేమో అన్న భయము. అలాగే గయ్యాలి భార్య, దుర్మార్గుడైన భర్త అనుకోండి, అక్కడ అంతే మనసు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏమీ చేయలేని స్థితి గెలుకుంటే ఇంకా రచ్చ అవుతుంది. కోపం అణుచుకొని కాపురము కొనసాగిస్తూ ఉంటారు. ఇలా అణుచుకోవడం వలన మనసులో సంఘర్షణ పెరిగి, ఒత్తిడి పెరిగి శారీరకంగా అనారోగ్యం పాలవుతుంటారు. బీపీ, షుగర్ లాంటి అనేక జబ్బులు వల్ల శరీరంలో మొదలవుతాయి. అంత మాత్రమే కాకుండా మనిషి స్పందించే గుణము కోల్పోతారు. మనిషి స్పందించే గుణము కోల్పోతాడంట మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది. రెండవదిగా వాళ్ళు చెప్పేది, మనిషి ఆ విమర్శింపబడిన వ్యక్తి మూర్ఖంగా మొండిగా తయారవుతాడంట. నేను ఎంత చేసినా ఇంతే, నా మీద వీడికి మంచి అభిప్రాయం రాదు, కాబట్టి నేను వీడిని మెప్పించలేను, కాబట్టి ఇలాగే ఉంటాను, ఏమి చేస్తాడో చేయని అని మొండిగా జడత్వం గల మనిషిగా మారిపోతాడంట. మూడవదిగా మనిషి కృంగిపోతాడంట, ఆందోళనకు గురి అవుతాడంట. ఏమిటి, నేను దేనికి పనికి రానా, ఏ పని సరిగా చేయలేనా, నాకు జీతం దండగనా, నాకు భోజనం దండగనా, నేను బ్రతుకడమే దండగనా అని మానసికంగా కృంగిపోతాడంట. నాలుగవదిగా ఏమవుతుందంటే, ఆత్మన్యూనతకు గురి అవుతాడు. మనుష్యులో కలవరు, నేను వీరి మధ్యన ఉండే అర్హత నాకు లేదు, నేను పనికిరాని వారిని, చెత్తగానే అని తనతోటి వారితో కాకుండా తనకన్నా చిన్న చదువు, చిన్న ఉద్యోగం చేసే వారితో స్నేహంగా ఉండడానికి, ఆదరణ పొందడానికి ప్రయత్నం చేస్తుంటారంట. అలా ఎవరు కూడా అలాంటి వారు దొరకకపోతే, తను ఆదరించేవారు ఎవరు దొరకకపోతే ఒంటరిగా ఉండడానికి ఆ మనిషి ఇష్టపడతాడంట. ఐదవదిగా, ఎవరైనా తను పదే పదే విమర్శిస్తుంటే వారికి ఎదురుగా ఉండకుండా ఉండడానికి, వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడంట. వారికి కనపడకుండా తప్పించుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంటారంట. కనపడితే ఏమి తిడతారో, కనపడితే ఏమి లోపం ఎత్తి చూపుతారో, ఎదురుపోయి కనపడి ఏదో ఒకటి అనిపించుకునే దానికన్నా వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిదని దూరంగా ఉంటారంట. అందుకే ఆఫీసులలో ఊరికి తిడతారని అధికారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. క్రింద పనిచేసే ఉద్యోగులు, అధికారి వస్తున్నాడంటే ఈ పక్క ఎక్కడో తప్పించుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కనపడితే ఏదో ఒకటి అంటారనుకునే పిల్లలు కూడా తండ్రికి కానీ తల్లికి కానీ కనపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. తండ్రి వస్తానంటానే ఎక్కడో ఇంకొక తండ్రి పక్కన ఉంటే పిల్లలు ఆ పక్క ఎక్కడో మూలకు వెళ్ళిపోతూ ఉంటారు. భార్య భర్తలు కూడా ఊరికి విమర్శిస్తుంటే భార్యకు దూరంగా కనపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడంట భర్త. అలాగే భర్తకి ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటే భర్తకు దూరంగా కనపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తుందంట భార్య. ఆరవదిగా, కొన్నిసార్లు విమర్శలు తట్టుకోలేక కొన్నిసార్లు వైలెంట్గా తయారవుతారంట. వీళ్ళు అంతవరకు కోపాన్ని అణుచుకొని ఉన్న వాళ్ళు పై అధికారి మీదకి తిరుగుబాటు చేసి బూతులు తిట్టడము, లేకపోతే దాడి చేయడం కూడా చేస్తుంటారంట. మనము ఇలాంటి ఉన్నట్టుండి వేలెంట్గా మారే సంఘటనలు మనము మిలిటరీ వర్గాలలోనూ లేకపోతే పోలీసు శాఖలలోనూ మనము చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఆ యొక్క కానిస్టేబుల్ పై అధికారిని కాల్చి చంపినట్లు, లేకపోతే ఒక సైనికుడు తన ఉన్నత అధికారిని కాల్చి చంపినట్టు ఆ యొక్క విమర్శలు తట్టుకోలేక. అలాగే కొన్నిసార్లు భార్యాభర్తలు కూడా
కోపాన్ని అణుచుకొని ఉన్నట్లుండి హింసకులుగా మారుతారు. ఒకరినొకరు తిట్టుకోవడము, తన్నుకోవడము, కొన్నిసార్లు చంపుకోవడం కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత అణుచుకున్న కోపాన్ని బయటకు తీసి తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తారు. నేను ఇంతే, ఏమి చేసుకుంటావో చేసుకోపో అన్నట్లుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఎక్కువగా టీనేజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లలు వైలెంట్గా తయారవుతారు. అన్ని రోజులు అణుచుకొని ఉన్నటువంటి ఆ పిల్లలు మూర్ఖంగా మొండిగా తయారైపోయి ఏమి చేస్తే అది చేసుకోపో అన్నట్లుగా వాళ్ళు తయారైపోతారు. తర్వాతగా ఆఫీసులో అయితే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోవడము, లేకపోతే ఆ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేయడం చేస్తారంట. కొన్నిసార్లు కుటుంబంలోని భార్యాభర్తలు కూడా, భార్య ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, భర్తను భరించలేక భర్త ఇంటి నుంచి వెళ్ళిపోతాడు, భార్యను భరించలేక పిల్లలు ఇంటిలో నుంచి పారిపోతారు, తల్లిదండ్రుల విమర్శలు భరించలేక చివరిగా ఏమి బ్రతుకని ఆత్మహత్య కూడా చేసుకుంటారంట. ఇది అంచెలంచెలుగా జరిగే మార్పులు. ఒక మనిషి విమర్శింపబడేటప్పుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి స్పందిస్తూ చివరికి ఈ బ్రతుకు పాడు బ్రతుకు, నేను చచ్చిపోతే బాగుంటుందని మనం కూడా చూస్తుంటాము. కొంతమంది పిల్లలు కానీ, భార్యలు కానీ, భర్తలు కానీ ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు మనము చూస్తూనే ఉన్నాము. సో ఇవి విమర్శలు చేసే పని. విమర్శించే వారికి తెలియకపోవచ్చు వారు ఎంత భయంకరమైన పాపంతో పట్టబడ్డారో అని, తమ తోటి మనుషులకు ఎంత హాని చేస్తున్నారో, ఎన్ని చావులకు వారు కారణమవుతున్నారో, వాళ్ళు మానసికంగా హత్య చేస్తున్నారు, కొన్నిసార్లు అది శారీరకంగా కూడా వాళ్ళు ప్రాణాలు తీసుకునేంత వరకు అది వెళుతుంది. అందుకే ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను, ఊరికి విమర్శించకండి. విషయం ఉన్నా లేకపోయినా మీ యొక్క స్వార్థము కోసము, మనుషులను లోపరుచుకోవడానికి కోసము ఉన్నది లేనిది మాట్లాడుతూ మనుషులను బలహీనపరిచేసేసి వాళ్ళను వ్యక్తిగతంగా మానసికంగా చంపడానికి ప్రయత్నం చేయవద్దని నేను ప్రభుపేట మీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ నిజంగా ఎదుటి మనుషుల లోపం ఉండి, బలహీనత ఉండి, వారు దిద్దుకుంటే బాగుంటుంది, వారు బాగుపడితే బాగుంటుంది అని మీరు దిద్దుకోవడానికి సహాయం చేద్దాం అనుకున్నప్పుడు ప్రేమపూర్వకంగా నెమ్మదిగా ఎదుటి మనిషి మనస్తత్వాన్ని బట్టి సలహా ఇవ్వండి. ఆ మనిషికి మార్చుకునే స్వేచ్ఛ ఇవ్వండి. ఎందుకంటే బలవంతంగా మనము ఇంకొక మనిషిని మార్చలేము. పైన చూసాం కదా, విమర్శించడం వల్ల మనిషి ఇంకా దిగజారిపోతాడో. బలవంతంగా నువ్వు నీ యొక్క బెదిరించి, నీ యొక్క తిట్టు విమర్శించు, నువ్వు ఒక మనిషిని ఎప్పటికీ కూడా మార్చలేము. ఎప్పటికీ కూడా మార్చలేము. అయితే దేవుడి బిడ్డలమైన మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలమైన ఎప్పటికీ మరచిపోకూడదు. ప్రతి మనిషిని విమర్శించేవాడు ఒకడు ఉన్నాడని, ప్రతి ఒక్కడును ఆయన విమర్శలోనికి తేబడతాడని, ప్రతి ఒక్కరూ ఆయన విమర్శలోనికి వెడతారని విమర్శించేవారు తెలుసుకోవాలి. మనం ఒకసారి కనుక చూసినట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ఒకసారి మనము చదువుదామా? అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. అవి అనగద్రొక్కబడును. విమర్శించేవారంట ఒకరోజు అనగద్రొక్కబడతాడంట. అలాగే మనం కనుక చూసినట్లయితే చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ అన్ని వాక్యాలు మనం చదవడము మీరు బైబిల్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ప్రయత్నం చేయండి. ఇంకొకసారి మనం కనుక చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో కూడా ఒక చక్కని మాట చెప్తాడు. 5:22 మత్తయి సువార్త 5:22లో ఒక చక్కని మాట చెప్తాడు ప్రభువు.
నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోగను, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోగను, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇలా నువ్వు విమర్శకునికి చేసినట్లయితే నువ్వు ప్రతి విమర్శకు లోనవుతావు, నువ్వు ప్రతి విమర్శకు లోగవుతానని ప్రభు చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 12:36లో చక్కని మాట వ్రాయబడి ఉంది. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున నువ్వు లెక్క చెప్పవలసి ఉండను. మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవునికి మమ్మల్ని విమర్శించువాడు ఒకడు ఉన్నాడనే సత్యాన్ని మనము ఎప్పటికి కూడా మనము మర్చిపోకూడదు. మనిషి ఇంకొక మనిషిని తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని పుట్టించలేదు. మనల్ని తీర్పరుగా ఉండడానికి ఇక్కడ దేవుడు మనల్ని నియమించలేదు. మనం చక్కగా దేవునికి మహిమకరంగా బ్రతకాలి. చేతనైతే మరికొంతమందికి అలా బ్రతకడానికి ప్రేమపూర్వకంగా మనము సహాయము చేయాలి. ఒకసారి మనము బైబిల్లో మనం కనుక చూసినట్లయితే చాలా చక్కగా మనకు తెలుపబడింది, చక్కగా వ్రాయబడి ఉంది. మనము ప్రతి మనిషి భార్య పట్ల ఎలా ఉండాలి, భర్త పట్ల ఎలా ఉండాలి, అంటే భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి, యజమానుని పట్ల దాసుడు ఎలా ఉండాలి, దాసుడు యజమానుని పట్ల ఎలా ఉండాలి అన్న విషయాలు బైబిల్లో చాలా చక్కగా మనకు వ్రాయించి ఉన్నాడు దేవుడు. వీళ్ళ పట్ల మీరు ప్రవర్తించాలని చెప్పేసి మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రికల్లో ప్రధానంగా వీటి గురించి వ్రాయబడింది. ఇంకా అనేక చోట్ల బైబిల్లో మనము ప్రవర్తించవలసిన విధానాన్ని గురించి మనకు చక్కగా వ్రాయబడి ఉంది. సో వాటికి లోబడి మనం ప్రవర్తించకపోతే పాపములో పడినట్లేనని విమర్శించేవారు తెలుసుకోవాలని నేను ప్రభుపేట మనవి చేయించున్నాను. ఒకసారి బైబిల్లోని కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తాను. ఒకసారి యోబు గ్రంథము మనం చూద్దాము, యోబు జీవితాన్ని చూద్దాము. దేవుని చేత సాక్ష్యం పొందినవాడు, యోబు లాంటి భక్తిపరుడు భూమి మీద ఎవడు లేడని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు, అంత భయభక్తులు కలిగి జీవించాడు యోబు. పాపం అంటకుండా జీవించడానికి ప్రయాసపడ్డాడు. కానీ సాతాను యోబు భక్తిని పరీక్షించాడు. దేవుని యొక్క అనుమతితో ఆ ప్రాంతంలోనే ధనవంతునిగా పిలువబడుతున్నటువంటి యోబు సంపదను సాతాను ఒక్కరోజు నాశనం చేసేసాడు. గవ్వ కూడా లేకుండా చేశాడు. కన్న కొడుకులను కూతుర్లను ఒక్కరోజే మరణానికి అప్పగించాడు. యోబును భయంకరమైన రోగంతో మొత్తుతాడు. ఒళ్ళంతా కురుపులు, శరీరం ఎముకల గూడుగా మారిపోయింది. అప్పుడు అలాంటి స్థితిలో బూడిదలో కూర్చొని ఉన్నటువంటి యోబును పరామర్శించడానికి అతని స్నేహితులు వచ్చారు. యోబు ఒక పరిస్థితిలో చూచి వాళ్ళు యోబును విమర్శిస్తున్నారు. వాళ్ళు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎంతో గొప్పగా బ్రతికిన వాని ఉన్నటువంటి సమస్త సంపదలు, కడుపున పుట్టిన కొడుకులు కూతుళ్ళు పోగొట్టుకోవడమే కాకుండా ఇలా భయంకరమైన రోగంతో పట్టబడ్డావు. ఇది అంతా అకస్మాత్తుగా సడన్గా ఎందుకు జరిగింది? నువ్వు ఏదో పాపం చేశావు, నువ్వు ఏదో దుశ్చర్యలు చేశావు. అవి ఏవో నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకో, నువ్వు పాపివి, అందుకే ఇలాంటి స్థితిలోకి నెట్టబడ్డావు అని చెప్పేసి వాళ్ళు యోబును విమర్శిస్తున్నారు. వాళ్ళు యోబు యొక్క వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తున్నది. ఒకసారి యోబు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావున వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించినేమో. ఈ మాట యోబు స్నేహితుడైన బిల్దదు చెబుతున్నాడు యోబుతో. అలాగే యోబు 15వ అధ్యాయం 5-6 చదువుదాము. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నువ్వు పలుకుచున్నావు, నేను కాదు. నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. ఈ మాటలు ఇంకొక స్నేహితుడని ఎలీఫజు యోబుతో అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యోబును పరామర్శించడానికి వచ్చినటువంటి వారు ఆయనను
విమర్శిస్తున్నారు. ఒకసారి చూసుకొని బ్రతుకును. నువ్వు ఏమి పాపం చేసావో, నీ పిల్లలు ఏమి పాపం చేశారో ఆలోచన చేయును. మోసగానిగా మాట్లాడుతున్నావు, పాపాన్ని దాచుకుంటున్నావు, భక్తిపరునిగా నటిస్తున్నావు. దేనికి తెలియదా నీ భక్తి అంత మోసము అని చెప్పి దేవుడే నిన్ను శిక్షించాడు. పాపాన్ని ఒప్పుకొని ఏపును పాపి అని విమర్శిస్తున్నారు, వంచకుడిని విమర్శిస్తున్నారు, వ్యక్తిగత హననాన్ని చేస్తున్నారు. మానసికంగా ఇంకా కుంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అజ్ఞానంతో, అహంకారంతో యోబు కన్నా మేము మంచి స్థితిలో ఉన్నాము, మేము ఆరోగ్యంతో ఉన్నాము, మేము మంచిగా దుస్తులు వేసుకుని బాగా ఉంటున్నామని వాళ్ళు మేము అనుకుంటున్నారు, మేము భక్తిపరులం అనుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యోబు స్నేహితుల విమర్శలు విని కృంగిపోలేదు. అది విమర్శింపబడేవారు తమ మనసులో నాటుకోవాల్సిన విషయం. మనుషులు పెట్టి ఆ మాటలను బట్టి, ఆ మాటలను బట్టి యోబు కృంగిపోలేదు, ఆందోళనకు గురి కాలేదు. ఇంతమంది నన్ను విమర్శిస్తున్నారు అంటే నాలో ఏదో లోపం ఉంది, నేను నిజంగా ఏదో పాపం చేస్తుంటానని చెప్పేసి యోబు అనుకోలేదు, ఏడవలేదు. కారణము యోబు యొక్క విశ్వాస జీవితము, దేవుని మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకము. ఎప్పుడైతే మనము దేవుని మీద అపారమైన విశ్వాసంతో నింపబడి ఉంటామో అప్పుడు మనము మనుష్యుల యొక్క మాటలను లెక్క చేయము, మనుష్యుల యొక్క విమర్శలను మనము లెక్క చేయము, భయపడము, కృంగిపోము. నన్ను పుట్టించిన వాడు నా దేవుడు, నా దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతుకుతానని ముందుకు సాగుతాము. మనుష్యులతో నాకేమి, నాసిక రంధ్రములు ఊపిరిగల మనుషునితో నాకేమి పని అని చెప్పేసి మనం ముందుకు కొనసాగుతాము. ఒకసారి మనం దావీదు జీవితానికి కనుక మనం చూసినట్లయితే, గొర్రెలు కాసే దావీదు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఆ యొక్క గొర్రెలు కాచే పనిని తన దగ్గర పనిచేసే వారికి అప్పగించి, యుద్ధ భూమిలో ఉన్న తన అన్నలకు భోజనం ఇచ్చి, వారిని పరామర్శించి వారి క్షేమ సమాచారాన్ని తన తండ్రికి తెలియజేయడానికి తండ్రి మాట ప్రకారము వెడతాడు. అక్కడ గొల్యాతు అను ఒక ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు సైన్యానికి ఒక సవాలు విసురుతూ ఉంటే వింటాడు. మీలో ఎవరికైనా చేతనైతే నన్ను ఓడించండి, మా దేశం మీకు దాసోహమవుతుంది. మీలో ఎవరైనా యోధుడు ఉంటే, చేతనైన వాడు ఉంటే, మొగాడుంటే మా మీదకి రండి అన్నట్లుగా అతను 40 రోజులు అక్కడ సవాలు చేస్తున్నాడు. ఆ మాటలు దావీదు విన్నాడు. ఇశ్రాయేలు సైన్యం అంత భయంతో వణికిపోతూ ఉంటే దావీదు ముందుకు వస్తాడు. నేను చంపుతాను గొల్యాతుని, కానీ అందరూ అంటారు, రాజుతో సహా వద్దంటారు. నువ్వు బాలుడివి, నీకు యుద్ధము చేయడం చేత కాదు, నువ్వు ఎక్కడ కూడా యుద్ధ విద్యను నేర్చుకోలేదు, అతలు వారు సామాన్యుడు కాదు, వాడు యుద్ధంలో ఆరితేరినవాడు, నీ చేత కాదంటారు, నువ్వు చిన్నోడివి అంటారు, నీకు బలము చాలదంటారు, నీకు శక్తి చాలదంటారు, నీకు నేర్పరితనం లేదంటారు, నువ్వు వాడిని చంపలేవు, నువ్వే వాని చేతిలో చచ్చిపోతావని కూడా దావీదును విమర్శిస్తాడు. చాలా బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు ఆ యొక్క మాటలతో విమర్శించేసి. కానీ దావీదు భయపడలేదు, దావీదు వెనుక తిరగలేదు, వారి వ్యక్తిగత విమర్శలను లెక్క చేయలేదు. నువ్వు చంపలేవు, నీకు చేత కాదు అన్న మాటలను మనసుకు తీసుకోలేదు. కారణము దావీదు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. నన్ను పుట్టించిన వాడు నా దేవుడు, నా దేవుడు నన్ను కాయువాడు, నా బలము, నా శక్తి, నా దేవుడు, నేనెందుకు మనుషుల మాటలను లెక్క చేయాలని ముందుకు సాగాడు. అద్భుతంగా ఆశ్చర్యమైన రీతిలో గొల్యాతును చంపినట్లుగా మనము చూస్తాము. సో ఇక్కడ మనము గమనించవలసిన సత్యం ఏమిటంటే, విమర్శించే వాడు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, విమర్శించే వాడిని మనము అదుపు చేయలేము. ఎందుకంటే వాని బుద్ధి అంతా, మనం ఒక పని మాత్రమే మనం చేయగలం, ప్రభువా వాడి బుద్ధి మార్చు అని ప్రభుకు అప్పగింపడం తప్ప మనము ఏమీ చేయలేము. కాబట్టి ఏం చేయాలి? మనము విమర్శింపబడేవాడు చేయవలసిన ఒకే ఒక పని, ప్రార్థించాలి, ప్రభువుకు అప్పగించాలి. అప్పగించిన తర్వాత యోబు దావీదులా నన్ను పుట్టించిన వాడు దేవుడు, మనుషుల మాటలు నేను ఎందుకు లెక్క చేయాలని ముందుకు సాగినట్లు విమర్శలను లెక్క చేయకుండా ముందుకు సాగాలి. యోబు దావీదు వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఏమైనా ఆగ్రహంతో ఊగిపోయారా? మనసు చిన్నబుచ్చుకున్నారా? కృంగిపోయారా? తాము అనుకున్నది చేయకుండా ఆగిపోయారా?
మనుషులకు దూరంగా వెళ్ళిపోయారా? పాడు జీవితం బతకడం ఎందుకు అనుకున్నారా? ఆత్మహత్య చేసుకున్నారా? ఏమీ చేసుకోలేదు. ఒకసారి కనుక ప్రభువుని మనం చూసినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా బహుగా విమర్శించబడ్డాడు. నువ్వు వడ్రంగి వానివి కాదా? నువ్వు చెక్క పని చేసుకునే వానివి కాదా? మీ అమ్మ బ్రతుకు తెలియదా? మీ సోదరుల బ్రతుకు తెలియదా? వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారో? నువ్వు పిచ్చివాడివి, నీకు దయ్యం పట్టిన వాడివి, నువ్వు దయ్యాలను యొక్క అధిపతి వలన నువ్వు దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, నువ్వు దేవుని కుమారుని చెప్పుకుంటావా అని చెప్పేసి ప్రభుని యేసుక్రీస్తు వారిని విమర్శించినట్లుగా చూస్తూ అనేక సార్లు దాన్ని విమర్శించినట్లుగా చూస్తున్నాం. ప్రభువును విమర్శించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రభుడు ఎప్పుడైనా ఆగ్రహంతో ఊగిపోయాడా? కోపంతో చెలరేగిపోయాడా? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని కాల్చుకాక అని ఏమైనా అన్నాడా? అనలేదు. ప్రభు ఆ మాట వాళ్ళతో ఏమీ అన్నలేదు. వారికి ఒక సమయము ఉంది. ఆ సమయం ఇప్పుడు వారు తప్పకుండా తీర్పులోనికి తేబడతారు. నేను చేయవలసింది నేను చేస్తాను, నేను చెప్పవలసింది నేను చెప్తానని చెప్పేసి చాలా నెమ్మదిగా వారికి సమాధానం ఇచ్చినట్లుగా మనము చూస్తాము. సో ఒక సత్యము విమర్శింపబడేవారు మర్చిపోకూడదు. అందుకే చెప్తున్నాను, అందరినీ పుట్టించిన వాడు దేవుడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆ దేవుడు సృష్టించి ఉన్నాడు. బాహ్య రూపమే మనం చూసినట్లయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సృష్టించి ఉన్నాడు. ఒక మనిషి ఎత్తు కానీ, ఆ మనిషి యొక్క చర్మపు రంగు కానీ, జుట్టు రంగు కానీ, శరీర సౌష్ఠవం కానీ ఒక విధంగా ఉంటాయి. కొందరు నత్తివారిగా, కొందరు కుంటివారిగా, కొందరు గుడ్డివారిగా, కొందరు మానసిక లోపంతో దేవుడే పుట్టించి ఉన్నాడు మనిషిని. ఒకవేళ కుంటివారు గుడ్డివారిని మనిషి ఇస్తుంటే కనుక అది వల్ల అజ్ఞానానికి మనము వదిలి వేయవలసి వస్తుంది. అందరినీ ఆ దేవుడు సృష్టించాడు. పుట్టిన కులము కానీ, పుట్టిన కుటుంబము కానీ, పుట్టిన ప్రాంతము కానీ, పుట్టిన దేశం కానీ దేవుడే నిర్ణయించి పుట్టించాడు. ఇందులో ఏ మనిషి అయినా ఇంకొక మనిషిని దేన్ని బట్టైనా, అంటే చర్మ రంగును బట్టి కానీ, అవడితనాన్ని బట్టి కానీ విమర్శింప చేయవచ్చా? మరి దేని గురించనే విమర్శ చేయవచ్చా అంటే చేయకూడదు. ఒకవేళ ఒక మనిషి విమర్శిస్తున్నాడంటే వాడు బుద్ధిహీనుడు. ఒకవేళ మనిషిని ఇంకొక మనిషి విమర్శిస్తున్నా అంటే బుద్ధిహీనుడు, అజ్ఞాని. ఇంతకుముందు చెప్పినట్లు ఒక మనిషిని ఇంకొక మనిషికి తీర్పు తీర్చే అధికారం లేదు. అందరూ మనుష్యులే, అందరూ పాపులే, అందరూ బలహీనులే, అందరూ లోపం ఉన్నవారే, అందరూ ఒకరోజు దేవుని చేత విమర్శింపబడవలసిన వారే ఉన్నారు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన కాపుదలగలో నీవు ఇంకొక మనిషి మాటలకు ఎందుకు విలువిస్తావని చెప్పేసి విమర్శింపబడే వారిని నేను ప్రభుపేట అడుగుచున్నాను. ఎందుకు వారి మాటలను నీ మనసులో నిలబనిస్తావో నేను ఒక సలహా ఇస్తాను. నీ మనస్సును ఒక జారుడు బండగా మార్చుకో. ఏది కూడా మనసులో నిలవకూడదు. ఒక జారుడు బండ గీర, ఒక జారుడు బండ మీద కనుక మనం నీళ్ళు పోసినట్లు ఏమవుతాయి? నీళ్ళు సరసల జారి కింద పడిపోతాయి. అక్కడ పైన ఏమైనా తేమ కూడా ఉంటే కూడా కొంతసేపటికి అది ఆరిపోతుంది. కాబట్టి నువ్వు ఎవరైనా నేను విమర్శిస్తుంటే ఆ మనుషులను కూడా నువ్వు నీ మనస్సును ఒక జారుడు బండగా తీసుకొని కింద జారి వేయాలి. కొంతసేపటికి అక్కడ ఏమైనా తేమ తడి ఉంటే ఆ విమర్శలా వచ్చిన ఒక చిన్న బాధ లాంటివి కలిగి ఉంటే కొంతసేపటికి అది కూడా ఎండిపోయేటట్లు చేసుకోవాలి. ఎందుకంటే మనము అమూల్యమైన రక్తం చేత కొనపడ్డ వారము, మనం వెళ్ళెచ్చుకున్న వారము. మన కాపరి సర్వశక్తిమంతుడు, మనను కాయవాడు, ఎల్లప్పుడూ మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతాం. నీతిని అనుసరించి నడుచుకుని వారలారా నా మాట వినడి, నా బోధన హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టి నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికి వేయనట్లు చిమ్మట వారిని కొరికి వేయను, బొద్దిక గొర్రె బొచ్చును కొరికి వేయనట్లు వారిని కొరికి వేయను. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరములు ఉండును. ఎంతగా చక్కగా చెప్తున్నారంటే వాక్యము. నా స్వకీయ సంపాదన రక్తమిచ్చి కొనబడ్డవారా, మీరు నా యందు స్థిరముగా ఉండి నా బోధలను అనుసరించి నడుచుకున్నట్లయితే నేను చూసుకుంటాను.
మిమ్మల్ని విమర్శించేవారు కొరికి వేయబడతారు, నలిపి వేయబడతారు, దేనికి పనికి రాకుండా అయిపోతారు, నిర్వీర్యమైపోతారని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ కన్నా ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమించగలరు? ఎవరు నిన్ను ఆదరించగలరు? నీవున్న స్థితిలోనే హక్కును చేర్చుకొని ప్రాణం ఇచ్చాడు ఆయన. నువ్వు ఎలాంటి నీచ స్థితిలో ఉన్నా, ఎలాంటి చేదగాని స్థితిలో ఉన్నా, ఎలాంటి పనికి మాలిన స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే ప్రభువే నిన్ను హత్తుకొని ఆదరించి ఉన్నాడు, నీకోసము రక్తం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏమన్నా మనసులో నిలుపుకోవద్దు, జారిపోవాలి బయటకు. నిన్ను పుట్టించిన నీ దేవునికి, నీ ప్రభుకు తెలుసు నీ సంగతి ఏమిటో. ఎందుకంటే నిన్ను ఆ విధంగా పుట్టించిన వాడు ఆయనకు తెలుసు నీ సంగతి. అది చాలు. కాబట్టి మనుషులతో నీకెంటి పని? ప్రభువుతో లోపడి జీవించు, ప్రభుకు మహిమకరంగా జీవించు, చాలు. సమస్తం ఆయనే చూసుకుంటాడు. ప్రభుని అడుగుతాము, తగిన బలం ఇమ్మని. మనుషులు చేసే విమర్శలో మనసులో నిలవబడకుండా జారిపోయేటట్లు కృప చూపమని, మనసులో ఉంచుకోకుండా దాన్ని వెళ్ళగొట్టేటట్లు చేయమని చెప్పేసి, బలహీనపడకుండా కృంగిపోకుండా కృప చూపమని అడుగుతాము. అత్యంత కనికరం గల దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి తనకు మహిమకరంగా నిలబెడతాడు. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభువా నా తండ్రి నాయన, అనేకుల చేత విమర్శింపబడుతున్నాం నా కృపగల తండ్రి నాయన, అనరాని మాటలు పడుతున్నాం నా కృపగల దేవా నాయన. చేత కాని వానివని, దద్దమ్మని, పనికి రాని వానమని, నీ బ్రతికే దండగని, నీకు భోజనము దండగని, నీకు బట్టలు దండగని నా దేవా నాయన. ప్రభువా నీతో కలిసి ఉండడము వ్యర్థమని, ప్రభువా దేనికి పనికి రావని, నువ్వు భారమైపోయావని, నువ్వు పరాన్న జీవిగా బ్రతుకుతున్నావని, ఇలా అనేకమైనటువంటి విమర్శలు మేము పొందుకుంటున్నాం. అయ్యా నువ్వు ఇచ్చిన జీవితం ప్రభువా నాయన, నువ్వు ఇచ్చిన జీవితం అయ్యా, కృపచూపము తండ్రి. ఇలా విమర్శించే వారి యొక్క విమర్శలు మా యొక్క మనసులో పడకుండా ప్రభువా, జారుడు బండగా నా తండ్రి వాటిని బయటికి వెళ్ళకెక్కేసి ప్రభువా నీకు మహిమకరంగా, నీకు లోబడి నిశ్చిత్తం నెరవేర్చేవారుగా మమ్మల్ని ఉంచమని నాయన. మనుషులు చేసే విమర్శలకు నాయన భయపడకుండా, కృంగిపోకుండా, దిగులు పడకుండా, మా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నిన్ను ఆనుకొని ముందుకు కొనసాగునట్లు కృప చూపమని, నీ కాపుతలలో భద్రపరుచుకొని నడిపించమని నా దేవుడు, నా ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలు వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రే ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.